హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను దోసకాయ పప్పు చూపిస్తున్నా. సో ఆల్రెడీ పప్పు ఉడకబెట్టి ఒకటి చిన్న గ్లాస్ పప్పు ఉడకబెట్టి పెట్టిన, అందులో పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అంత చింతపండు వేసేద్దాం. ఆ తర్వాత ఉప్పు, కారం, ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవచ్చు. సో దీనికి తగినన్ని వాటర్ యాడ్ చేసి కలుపుదాం. సో వాటర్ యాడ్ చేస్తున్నా, కలిపి చూద్దాము. ఇంకా అవసరం అనుకుంటే పోస్తాం. సో వాటర్తో పోసి మంచిగా కలుపుకున్న పప్పు మంచిగా ఉడికింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బుడమకాయలు ఉడకాలి. దోసకాయలు బుడమకాయలు ఏమంటామో మనం ప్రాంతాన్ని బట్టి, మేమైతే బుడమకాయ అంటాము. ఈ బుడమకాయలు ఉడికితే తాలింపు పెట్టేస్తే పప్పు రెడీ అనమాట. చాలా బాగుంటుంది ఇది. సో ఇప్పుడు ఇంకోసారి కొంచెంసేపు పొయ్యి మీద పెట్టుకుందాము. సో ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి. ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇక నేనైతే ఈ కన్సిస్టెన్సీ మాకు నడుస్తుంది ఇట్లా. సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమే లేటు. జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఇది కొంచెం రెడ్ కాగానే తాలింపు పెట్టేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నేను ఆల్రెడీ దాంట్లో ఉడకబెట్టేటప్పుడు వేసేసిన. సో పప్పు రెడీ అయింది. సో మీ అందరికీ కనుక ఈ పప్పు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.